బాబు గారి పొత్తు ఎలా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ జనసేనలతో పొత్తు, సిపిఐ కాంగ్రెస్లతో అవగాహన, అది బయటికి చెప్పరు. అక్కడ డమ్మీ క్యాండిడేట్ని పెడతారు వాళ్ళకి. అందులో పులివెందుల, కడప ఎంపీ, అట్లాగే మడకశిర, ఈ మూడిట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి డమ్మీ అభ్యర్థులను పెట్టడం ద్వారా సహకరించి పెడతారు. అదే సందర్భంలో సిపిఐకి రామకృష్ణ గారికి ఆయన సొంత నియోజకవర్గంలో డమ్మీ అభ్యర్థిని పెడతారు. ఇంకొకటి కూడా అడుగుతున్నారు, అట్లా డమ్మీ అభ్యర్థిని పెట్టమని, చేయట్లేదు. మిగతా చోట్ల ఎలాగ నడుస్తుంటుంది. ఇది ఆయన స్పెషాలిటీగా ఉంటుంది చంద్రబాబు గారు. సరే, అది విలువల వలువుల ఇవన్నీ పక్కన పెట్టేస్తే నడుస్తుంది. ఇప్పుడు రఘువీర కోసం మడకశిరకి సంబంధించి ఇక్కడ రఘువీర సిస్టమేటిక్గా స్కెచ్ వేస్తున్నారు. అక్కడ కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళతో నుంచి ఫైనాన్స్ అందుతుందంటూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో రాసుకొచ్చారంటే కాస్త బాగానే కారం అంటుతున్నట్టుంది. అందుకనినే హైలైట్ చేసుకుంటూ రాసుకొచ్చారు వాళ్ళు ఒక వార్తని. ఒకప్పుడు కాంగ్రెస్లో ఆయన గొప్ప వెలుగారు, 4 సార్లు ఎమ్మెల్యేగా, 3 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు తన నియోజకవర్గం మడకశిరలో గెలుపు కోసం తంటాలు పడుతున్నారు. ఆయనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎన్ రఘువీరారెడ్డి. ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోగా కొత్త రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా రఘువీర కొన్నాళ్ళు పనిచేసి చేతులు ఎత్తేశారు. చాన్నాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకుని మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. సిడబ్ల్యూసీ పదవి రావడంతో రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఎన్నికల్లో మడకశిరలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు పక్క రాష్ట్రం కర్ణాటక సర్కారు సహకారంతో ఎత్తులు వేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్క నియోజకవర్గంలో గెలిచే అవకాశం లేకపోయినా కనీసం తన నియోజకవర్గం గెలిపించుకోవాలని తాపత్రయంతో ఆయన మడకశిరలో గల్లీ లీడర్లను ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. మడకశిర నియోజకవర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. మెజార్టీ గ్రామాల్లో కన్నడ ప్రభావం ఉండడంతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ఎలాగైనా గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక చెందిన మంత్రులు మండలానికి ఒకరిని ఇన్ఛార్జీలుగా పెట్టి ఓటర్లకు గాలం వేసేందుకు రఘువీర ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించినట్టు తెలిసింది. సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నందున ఒక్క నియోజకవర్గంలో నేను గెలవకపోతే తన పరువు పోతుందనే ఆందోళనలో ఆయన ఉన్నారు. రఘువీరారెడ్డి పెద్ద పొలిటికల్ బ్రోకరు సత్యసాయిబాబా మరణించినప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టకుండా జాప్యం చేసి డబ్బు సంచులు తీసుకున్న వెళ్ళారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మడకశిరలో తన అనుచరుడు డాక్టర్ సుధాకర్కి టికెట్ ఇప్పించి ఈ ఎన్నికలకు కర్ణాటక కాంగ్రెస్ నుంచి డబ్బు తీసుకొచ్చి ఖర్చు చేసేందుకు రఘువీర ప్రయత్నిస్తున్నట్టు స్థానిక నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది కర్ణాటక కాంగ్రెస్ నేతలు మడకశిర నియోజకవర్గంలోని మండలాల్లో తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. ఇదంతా రఘువీర ప్రయత్నమని తెలుస్తోంది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలను దిగుమతి చేసుకోవడంతో పాటు డబ్బు గుమ్మరించాలని రఘువీర చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంటే ఈ వార్త సాక్షిలో రాశారు అంటే గట్టి కష్టపడుతున్నారు. అక్కడ రఘువీర గెలిచేయబోతున్నారు, తన అనుచరుని గెలిపించుకోబోతున్నారని అర్థమవుతుంది. దాంట్లో ఉన్నటువంటి అంతా నేను సర్టిఫై చేయను, అది నిజం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే తన పార్టీలో తను గెలవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఏం చేస్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ సహకరిస్తే తప్పే ఉంది, అందులో బూతే ఉంది. తెలంగాణ పోటీ ఇప్పుడు మనం వెళ్ళి లాస్ట్ 2014 అప్పుడు మన ప్రయత్నం మనం చేయలేదు తెలంగాణలో. ఇప్పుడు మొన్నటిసారి కూడా ఏంటి, కేసీఆర్ గెలవడానికి సహకరించారు అన్నటువంటి ఆరోపణ కూడా ఉంది. అంత మాత్రాన అయిపోతుందా? బేసిక్గా రఘువీర ఎఫెక్ట్ తమ గెలుపు మీద పడుతుందని భయపడుతున్నట్టు కనబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.